నన్ను కాపాడండి నాన్న, నన్ను కాపాడండి. తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరు చేయబడ్డ చాపు ఒక వస్తువులాగా ఇతర దేశాలకు బానిసగా అమ్మబడ్డాడు. అలా వేరువేరు దేశాలకు వెళ్ళి ఆ క్రమంలో బాగ్దాద్ చేరుకున్నాడు. బాగ్దాద్లో ఖ్వాజా మీర్ బాగ్దాది అనే వ్యక్తి దగ్గర బానిసగా ఉండసాగాడు. ఖ్వాజా తనకి విద్యా జ్ఞానం పెంపొందించుకునే అవకాశం కల్పించాడు. ఆ ఖ్వాజానే తనకి మలిక్ అంబర్ అనే పేరును కూడా పెట్టాడు. అంబర్, యుద్ధం అనేది చేతులతో పోరాడేది కాదు, యుక్తితో పోరాడేది. ఇక నుండి నువ్వు బానిసవి కాదు, వారసుడివి. నీకు సదా రుణపడి ఉంటాను ఖ్వాజా గారు. మలిక్ అంబర్ ఖ్వాజాకున్న పరిచయం వల్ల చెంగిస్ ఖాన్ దగ్గర సైనికుడిగా చేరాడు. కొంతకాలం చెంగిస్ ఖాన్ దగ్గర ఉండి తర్వాత భారతదేశంలోని అహ్మద్ నగర్ కి చేరుకున్నాడు. తర్వాత అహ్మద్ నగర్ కి ఢిల్లీకి జరిగిన యుద్ధంలో తను వీరోచితంగా పోరాడమే కాకుండా సైనికుల్ని కూడా ముందుండి నడిపించాడు. గెరిల్లా యుద్ధ రీతిని ఉపయోగించి వేలాది మంది సైనికుల్ని మట్టుపెట్టాడు. యుద్ధంలో ఓడిపోయిన జహంగీర్ కోపంతో రగిలిపోయాడు. వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. ఢిల్లీ సుల్తాన్ జహంగీర్ కోపంతో రగిలిపోయాడు. అలా మలిక్ అంబర్ ఒక బానిస స్థాయి నుండి ఒక సామ్రాజ్యాన్ని నడిపే స్థాయికి, శాసించే స్థాయికి ఎదిగాడు.